బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ అన్ని చోట్ల మించిపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పుష్ప 2 మూవీ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది. ప్రీమియర్స్ భారీ లెవెల్లో పడ్డ మొదటి రోజు అనుకున్న రేంజ్ లో టికెట్ హైక్స్ ఇంపాక్ట్ గట్టిగానే చూపించడం కలెక్షన్లపై ఓవరాల్ గా రికార్డు బ్రేకింగ్ వసూలను అందుకునే విషయంలో వెనుకంజ వేసింది. అయినా కానీ అల్లు అర్జున్ కెరీర్ లో ప్రీవియస్ మూవీతో పోల్చితే బిగ్గెస్ట్ కలెక్షన్లతో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు ఈ సినిమా. పుష్ప 1 సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో 24.9 కోట్ల షేర్ అందుకుంటే ఆ సినిమాతో పోల్చితే ఇప్పుడు 45.9 కోట్లకు పైగా షేర్ ఎక్కువగా పుష్ప 2 సినిమా 70.81 కోట్ల షేర్ తో రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా టాప్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్ల షేర్ తో ఇప్పటికీ ఎవరికి అందనంత ఎత్తులో టాప్ లో కొనసాగుతూ ఉండగా పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ తో కలుపుకొని 70.81 కోట్ల షేర్ తో రెండవ ప్లేస్ లో, దేవర పార్ట్ 1 61.65 కోట్ల షేర్ తో మూడవ ప్లేస్ లో, నాలుగో ప్లేస్ లో సలార్ 50.49 కోట్ల షేర్ తో తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. తర్వాత స్థానాలలో కల్కి 44.86 కోట్ల షేర్ ను, బాహుబలి 2 43 కోట్ల షేర్ ను, గుంటూరు కారం 38.88 కోట్ల షేర్ ను, సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల షేర్ ను, సాహో 36.52 కోట్ల షేర్ తో, సర్కారు వారి పాట 31 కోట్ల వరకు షేర్ తో టాప్ 10 ప్లేస్ లలో నిలిచాయి. ఓవరాల్ గా పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డులను దుమ్ము దులిపేసే రేంజ్ లో బ్రేక్ చేసిన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత ప్లేస్ తో సరిపెట్టుకుంది. అయినా కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసి అప్కమింగ్ మూవీస్ కి ఊహకందని టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది ఈ సినిమా. మరి ఈ సినిమా నెలకొల్పిన మమ్ముతో 285 కోట్ల గ్రాస్ రికార్డును ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.